నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది, ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు. ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే, ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని, కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. మరి తులారాశి వారు ఏ రాశి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవద్దు, ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ఒకసారి మీ ద్వారా. తులారాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే, ఈ రాశి వాళ్ళకి ఆచితూచి అడుగు వేయాల్సిందే కంపల్సరీగా. చాలా మందికి తులారాశి వాళ్ళకి వివాహం ఆలస్యం అవడానికి కారణం ఉంది. తర్వాత వివాహం అయినా ఆలస్యం అవుతుంది, బాగా ఆలస్యం అవుతుంది. ఒకవేళ వివాహం అయినా తొందరగా డివోర్స్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఆపోజిట్ రాదు. రాకపోగానే వీళ్ళు బాగా డల్ అయిపోతారు. కొంతమంది బాగా బయట పడిపోతారు. మేము ఇలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం, మీరు ఇలా చేశారని నాకు నచ్చలేదు అంటే వెంటనే ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడితే అది వాదనకు వెళ్ళిందంటే అది ఆటోమేటిక్గా అది విరిగిపోతుంది. అలాగా వీళ్ళకి జనరల్గా తులారాశి వాళ్ళకి ఉండే లక్షణం అది. సో భార్యాభర్తలు చాలా తక్కువ మంది కలిసి ఉండడం, చాలా మంది డివోర్స్ తీసుకొని విడిపోవడం, ఒంటరి జీవితం బతకడం అలవాటైపోతుంది. వాళ్ళ ఊహల్లో వీళ్ళు, వీళ్ళ ఊహల్లో వాళ్ళు. అందుకని వీళ్ళు ఖచ్చితంగా వివాహం చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. సో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కన్యా రాశి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయకూడదు, వృశ్చిక రాశి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయకూడదు.
తర్వాత ధనస్సు వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయకూడదు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు ప్రాక్టికల్ గా ఉంటారు. ధనస్సు వాళ్ళు కొంచెం ప్రాక్టికలిటీకి తర్వాత కమర్షియల్ కి మధ్యలో ఉంటారు వాళ్ళు. ఓకే. అంత ప్రాక్టికల్ గా ఉండరు, అలా కమర్షియల్ గా ఉండరు, అలాగని కొంచెం ఫ్రీగా కూడా ఉండరు వాళ్ళు. ఆ రకంగా ఉంటారు. సో మకర రాశి వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి సెట్ అవుతుంది. వీళ్ళు ఊహల్లో ఉంటారు, వాళ్ళు అసలు ఊహే కనరాలు అసలు. వరుసగా ఎవరు సెట్ అవ్వట్లేదు. ఉమ్. రైట్. అందువల్ల వీళ్ళకి ఎక్కువ మంది వివాహం అవ్వదు, కొంతమందికి డివోర్స్ అవుతుంది కారణం. ఓకే ఓకే. గాట్. అందువల్ల సో వీళ్ళ కుంభరాశి వాళ్ళు. సో కుంభరాశి వాళ్ళు కొంచెం పర్వాలేదు. సో వాళ్ళకి వీళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు కొంచెం మాకు ఇలా కావాలని చెప్పి చేంజ్ చేసుకుని వదిలేస్తారు. అది ఒకటి. తర్వాత మేషరాశి వాళ్ళు. సో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు కనుక కొంచెం అడ్జస్ట్ అవుతారు. అంతే, అడ్జస్ట్మెంట్. వీళ్ళే అడ్జస్ట్ అడ్జస్ట్ చేపిస్తారు వాళ్ళు, చేపిస్తారు అథారిటీ సో వాళ్ళు చేపిస్తారు ఖచ్చితంగా, ఇలా ఉండాలి మాకు అంతే, ఇలా రావాలని చెప్పేసి. అందువల్ల చేసుకుంటారు. సో ఎవరైనా సెట్ అవుతుందంటే వీళ్ళకి బాగున్నారంటే ఇలా ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సరెండర్ అవుతారు, లేకపోతే వీళ్ళకి వాళ్ళు సరెండర్ అవుతారు. ఎందుకు అవుతారంటే కుంభరాశిలో అబ్బాయిలు అనుకోండి, తులారాశి అమ్మాయిలు ఖచ్చితంగా లైన్లో పెట్టేస్తారు. నాకు ఇలాగే కావాలి, నాకు ఇలాగే ఉంటారు, మొండిగా ఉంటారు, కొంచెం గట్టిగా మాట్లాడతారు, స్ట్రాంగ్ గా చెప్తారు. కానీ బయటకు అలా ఉండరు, బయట చాలా సాఫ్ట్ గా మహాలక్ష్మిలా కనిపిస్తారు. లోపల కావాల్సిన విషయంలో నేను పర్సనల్ గా మాట్లాడాలి మీతో అంటారు. అంతే, ఆ పర్సనల్ మాట్లాడినప్పుడే అయిపోతుంది వాళ్ళ పని. సో అది కుంభరాశి అబ్బాయిలు ఒప్పుకుంటారు, దేనికైనా ఒప్పుకున్న తర్వాత వాళ్ళు బాధపడతారు. కుంభరాశి వాళ్ళ లక్షణం అది, ఫస్ట్ ఒప్పుకుంటారు తర్వాత బాధపడతారు వాళ్ళు. సో అందుకని సో కుంభరాశి వాళ్ళు వీళ్ళకి పర్లేదు, సెట్ అవుతారు. సో అంటే జీవితాంతం విడిపోకుండా కలిసి ఉంటారు, కొంచెం బాగుంటుంది కాంబినేషన్. అది మేషరాశి వాళ్ళు నచ్చితే వాళ్ళు ఇంకా వీళ్ళని వదిలి పెట్టరు, ఖచ్చితంగా ఉంచుకుంటారు 100%. సో డివోర్స్ అనేది మాట దాటి తానీరు, తెచ్చే వల్ల ఓ మాట మాడతారు. వీళ్ళకి ఎలాగ ఊహల్లో అలవాటు కదా, వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు, ఆ ఊహలోకి అది మ్యాచ్ అవుద్ది, బాగానే ఉంది, ఉండిపోతారు, అలా ఉండిపోతారు. బాగుంటుంది. తులకి వృషభానికి వృషభానికి వద్దు నాన్న, ఎందుకు వద్దని చెప్తాను. ఎందుకంటే వృషభంలో ఉండే క్యారెక్టర్స్ వేరు, మళ్ళీ తులలో ఉండే క్యారెక్టర్స్ వేరు. ఇద్దరు అధిపతులు ఒకటే అయినప్పటికీ కూడా వృషభంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు. అబ్బాయిలు ఒక కేరింగ్ తో ఉంటారు, వాళ్ళు కొంచెం బద్దకస్తులు. అమ్మాయిలు ఒకే పద్ధతిలో ఉంటారు, చేసుకున్న ఒకసారి వివాహం అయితే ఇంకా ఫిక్స్డ్ ఉంటారు. కానీ తులలో అలా ఉండరు అమ్మాయిలు. ఏంటి వీడు ఉంటే మంచిగా వీడితో ఉంటారు, లేకపోతే వీడిని వదిలేసి ఇంకొని పెళ్లి చేసుకుంటాను అమ్మా అని అమ్మకి నాన్నకి గట్టిగా చెప్పే ఆన్సర్ చెప్పే అమ్మాయిలు ఇక్కడ. అక్కడ వృషభంలో అమ్మాయిలు చెప్పరు గట్టిగా, ఇక్కడ అమ్మాయిలు చెప్తారు. అక్కడ అమ్మాయిలు వాదిస్తారు, అది ప్రేమతో వాదిస్తారు. లేదు నాన్న, లేదమ్మా, కుదరదమ్మా అని చెప్పేసి. ఇక్కడ నో, కుదరదంటే కుదరదు, చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది. తల్లిదండ్రులు భయపడతారు వీళ్ళ మాటలకి. అందుకని ఇక్కడ డిఫరెన్స్, శుక్రుడు అధిపతి అయినప్పటికీ ఆలోచన విధానాలు మారిపోయి, నక్షత్రాలు అక్కడ నక్షత్రాలు వేరు, ఇక్కడ నక్షత్రాలు వేరున్నాయి, ఖచ్చితంగా మార్పులు వస్తాయి. అందుకని చేస్తున్నాం. ఆల్రెడీ అయిపోయింది, మీరు ఏదైతే వద్దన్నారో వాళ్ళతోనే వివాహం అయింది అనుకుంటే కనుక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వాళ్ళు? వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోరు అన్న, చెప్పిన వేస్ట్. రైట్. కానీ సో ఏదో సజెషన్ ఇవ్వండి. వీళ్ళు ఆల్రెడీ వివాహం అయిపోయి కాస్త కావాలి అనుకుంటే అన్యోన్య దాంపత్య జీవితానికి రాధాకృష్ణుల్ని ఆరాధించాలి. సో రాధాకృష్ణులు వీళ్ళ బెడ్రూమ్ లో వీళ్ళు లేవగానే చూసేటట్టుగా, వీళ్ళు పడుకున్నప్పుడు చూసేటట్టుగా ఆ బొమ్మ ఉండాలి. ఆ ఉండడం వల్ల ఏంటంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో అట్లీస్ట్ అది చూస్తేనే ఆ ప్రేమ వీళ్ళిద్దరికి చిగురించి చాలా అన్యోన్య దాంపత్య జీవితానికి దారి తీస్తుంది. గట్టిగా మా ఆయన్ని గట్టిగా పొద్దున అరిచాను, అరవకూడదు, ఆయనతో ప్రేమగా మాట్లాడలేదు, మా ఆవిడని గట్టిగా అరిచాను, సో ఇలా అరవకూడదు, చూడు ఎంత ప్రేమగా ఉన్నారు వాళ్ళిద్దరు, అలా ఉండాలి మీ ఇద్దరు అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ వైబ్రేషన్స్ కలిగిస్తే కనుక ఖచ్చితంగా రాధాకృష్ణ ఆరాధించడం, కుదిరినప్పుడు రాధాకృష్ణ ఆలయాలకు వెళ్ళడము చేయడం వల్ల వీళ్ళకి మంచి మానసికమైన మనశ్శాంతికి దొరుకుతుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.